మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో అధిక బరువుతో కనిపించిన రోహిత్ శర్మను చూసి 2027 ప్రపంచ కప్ వరకు అతడి ఫిట్నెస్ ఉంటుందా అని అభిమానులు ఆందోళన చెందారు. ఐపీఎల్ 2025లో చివరగా కనిపించిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముందు సియట్ అవార్డ్స్ ఫంక్షన్లో స్లిమ్ లుక్తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. జెర్సీ నంబర్ 45లో టార్గెట్ 2027 లోడ్ అవుతుందని నెటిజన్లు సంబరాలు చేసుకున్నారు. దీనిపై రోహిత్ సన్నిహితుడు అభిషేక్ నాయర్ మాట్లాడుతూ, గత 3 నెలల్లో రోహిత్ 11 కిలోల బరువు తగ్గాడని, ఈ ఫిట్నెస్ జర్నీ మరింత కొనసాగుతుందని తెలిపాడు. సిడ్నీ మ్యాచ్ సందర్భంగా నాయర్ మాట్లాడుతూ, రోహిత్ ఇష్టమైన ఫుడ్ను త్యాగం చేసి కఠిన శిక్షణ తీసుకున్నాడని, దీని ఫలితాలు ఈ సిరీస్లో కనిపించాయని, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా సిరీస్కు మరో నెలలో మరింత ఫిట్గా కనిపిస్తాడని నాయర్ చెప్పాడు. రోహిత్ ప్రస్తుతం బరువుతో వ్యాయామం 15 నుంచి 20 నిమిషాల క్రాస్ ఫిట్ ట్రైనింగ్ చేస్తున్నాడు. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. వారంలో 6 రోజులు 3 నెలల పాటు ఈ శిక్షణ కొనసాగింది. రోహిత్ ఆహారపు అలవాట్లను కూడా నియంత్రించాడు. ముంబైలోని వడాపావ్ను కూడా మానేశాడు. 3 గంటల జిమ్ శ్రమ ఫలించాలంటే మిగిలిన 21 గంటలు నియంత్రణం కీలకం. తొలి 8 వారాల కఠిన శిక్షణ జరిగిందని, అందరికంటే చురుకైన క్రికెటర్గా ఉండేందుకు రోహిత్ శ్రద్ధ చూపాడని నాయర్ తెలిపాడు. ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మ ఒక డిఫెన్స్ షాట్ ఆడి నాన్ స్ట్రైకర్ వైపు పరిగెత్తి, సోదరా నేను గాల్లో ఎగురుతున్నానని ఉత్సాహంగా అరిచాడని నాయర్ పేర్కొన్నారు. టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ సాయంతో రోహిత్ రోజు 3.5 గంటల కసరత్తు చేస్తూ బాడీ బిల్డర్ స్థాయిలో 700 నుంచి 800 రిపిటేషన్తో శిక్షణ తీసుకుంటున్నాడని ఈ సందర్భంగా నాయర్ వెల్లడించారు. 2011లో కూడా రోహిత్ ఇలాగే ఫిట్నెస్ సాధిస్తాడు. అప్పట్లో సోషల్ మీడియాలో అతన్ని లావుగా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో బరువు తగ్గాడు. ఇటీవల ఐపీఎల్ తర్వాత వెకేషన్లో ఉన్నప్పుడు మరోసారి ఇలాంటి ఫోటో వైరల్ కావడంతో 2027 వరకు కెరియర్ను పొడిగించేందుకు ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. మొదట 10 కిలోలు తగ్గడం అసాధ్యమని రోహిత్ భావించాడు. కానీ టోర్నమెంట్ లేని సమయం మా శిక్షణకు కలిసొచ్చింది అని నాయర్ వెల్లడించాడు.